పులివెందుల ఒంటిమిట్టలో ఇంత దారుణమైన ఓటమి తరువాత కూడా ఏంటి వైసీపీలో ఈ కాన్ఫిడెన్స్కి గల కారణం ఏంటి అసలు? పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ నిన్న జరిగినటువంటి ఎవరైతే చెప్పుకున్నారో అది ఎన్నికే కాదు, కొన్ని వేల మంది పోలీసులు తీసుకొని వచ్చి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులను వాళ్ళకు అండగా నిలబడి ఎలక్షన్ మేనేజ్ చేశారు తప్పితే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కానీ ప్రజల యొక్క మ్యాండేట్ కానీ కోరినటువంటి పద్ధతి అది కానే కాదు. ఉదాహరణకు పులివెందుల జెడ్పీటీసీ 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా పోలీస్ అధికారులది కానీ లేకుండా ఉంటే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కానీ ఎలక్షన్ కమిషన్ది కానీ ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరిపించేటువంటి బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళే కంకణం కట్టుకొని అధికార పార్టీకి తుత్తులుగా వ్యవహరించి 900 మంది పోలీసులు, బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు, 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పులివెందుల జెడ్పీటీసీకి. పులివెందుల జెడ్పీటీసీ చిన్న మండలం, అంటే పులివెందుల రూరల్ మండలం, అది 10,000 ఓట్లు ఎంతో ఉన్నాయి. 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 13 పోలింగ్ స్టేషన్స్కు 900 మంది పోలీసులు తీసుకొని కొన్ని వేల మంది అవుట్ సైడర్స్ మంది తీసుకొని ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు ఎవరిని పోలింగ్ స్టేషన్స్కు రానియకుండా, ఆఖరికి మీ యొక్క పత్రికా విలేకరులను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎవడే కానీ లోపల రాలేదు, మీరు కనుక్కోండి ఆ విషయం. రాకుండా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాళ్ళు ప్రొటెక్షన్గా నిలబడి వాళ్ళంతా వాళ్ళు కూర్చొని వేసుకునేటువంటి ప్రక్రియ.